హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ జగదీష్ వర్మ. మీరు ఎప్పుడు నా ఛానల్లో చూసే వీడియోల కంటే ఈ వీడియో కొంచెం కొత్తగా ఉండబోతోంది. ఒక కథ చెప్పబోతున్నా బేసికల్లీ. అయితే సోది కొడుతున్నాను అనుకోకుండా వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. చాలా ఫ్యాక్ట్స్ ఈ కథ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. అది మీకు అర్థం అయ్యే విధంగానే మోస్ట్లీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఈ నా కొత్త ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. సో బేసికలీ నేను చెప్పాలనుకుంటున్న కథ ఏంటి అంటే, ఒక ఊరి వాటిలో ఆ ఊరిలో ఉన్న ప్రజల గురించి, వాళ్ళ మైండ్ సెట్ గురించి. సో బేసికలీ ఈ ఊరి పేరు ఏంటంటే టొల్లాపురం. ఈ టొల్లాపురంలో చాలామంది ప్రజలు ఉన్నారు, అనేక వ్యాపారస్తులు ఉన్నారు, ఒక జమీందారు ఉన్నాడు. ఇలా సాఫీగా సాగుతున్న ఒక ఊరు. ఓకే, ఒక రకంగా వీళ్ళ రెవెన్యూస్ అంతే బాగానే ఉన్నాయి. బాగా సంపాదించేవాడు బాగా సంపాదిస్తున్నాడు, తక్కువ స్కేల్లో సంపాదించేవాడు కూడా ఉన్నాడు. అయితే కొందరు వ్యాపారస్తులు ఏంటంటే ఒక గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ కొన్ని చెక్క బొమ్మలు తయారు చేయడం స్టార్ట్ చేశారు. బేసికలీ ఏంటంటే ఈ చెక్క బొమ్మలు ఈ వ్యాపారస్తులు కొంతమంది ఒక పిచ్చి, అంటే దాని మీద ఇష్టంతో చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది దీన్ని వ్యాపారంగానే చూస్తూ వచ్చి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో బేసికలీ ఈ వ్యాపారస్తులు ఏం చేస్తారు అనేది ఫస్ట్ చెప్తారు. ఈ వ్యాపారస్తులు ఏంటంటే కొంతమంది ఈ బొమ్మలు చెక్కే ఆర్టిస్టులని హైర్ చేసుకుంటారు, చెక్కల్ని తెచ్చుకుంటారు, దానికి కావాల్సిన మిగతా పనిముట్లని ఆ పర్టికులర్ మనుషుల్ని తెచ్చుకొని ఇంతమందికి కూడా వాళ్ళు పే చేస్తూ ఆ ఒక బొమ్మని తయారు చేస్తారు. అది చాలా అందంగా తయారవుతూ వచ్చింది ఫ్రమ్ బిగినింగ్ స్టేజెస్. సో అలాంటి సిచ్యువేషన్లు అలాంటివి వస్తూ ఉంటే సరే ఈ బొమ్మలు అనేసరికి ఆ ఊరిలో ఒక పిచ్చి స్టార్ట్ అయిపోయింది. ఆ ఊరిలో ఆ బొమ్మలుకి ఒక ప్యాషన్ అనేది క్రియేట్ అయిపోయింది. లైక్ ఇట్ వాజ్ లైక్ వాళ్ళకి ఒక డైలీ రొటీన్గా మారిపోయింది అనమాట. ప్రతిదానికి పెళ్ళి అనేసరికి బొమ్మలే, పండగలు వచ్చేసరికి ఈ బొమ్మలే, ప్రతిదానికి ఈ బొమ్మలే అనమాట. ఈ చెక్క బొమ్మలు అంత ఫేమస్ అయిపోయాయి. ఇలా అవుతున్నప్పుడు కొంతమంది వ్యాపారస్తులు స్వార్థాన్ని చూపించారు, కొంతమంది వ్యాపారస్తులు నార్మల్గా కూడా ఉన్నారు. అంతా బాగానే ఉంది వ్యాపారం. కొంతమంది లాభాలు గడిస్తున్నారు, కొంతమంది నష్టపోతున్నారు కూడా. వాళ్ళు చేసిన చెక్క బొమ్మలు జనాలకి నచ్చక కొంచెం ఏంటంటే అమ్ముడు పోక అదంతా కూడా పాడయ్యి ఇలా నష్టపోతున్నారు. సో ఒక పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఒక ఆర్టిస్ట్, అతని పేరు రాజగురు, ఆయన వచ్చేసరికి ఒక అద్భుతమైన చెక్క బొమ్మ తయారు చేశారు. లైక్ ఒక మంచి ప్రీమియం వుడ్ తీసుకొచ్చి దానికి ఎంతో టైం తీసుకొని ఎంతోమంది అతను జనాల్ని పెట్టుకొని అలా ఒక ఆ చెక్క బొమ్మ తయారు చేసేసరికి ఏంటంటే ఆ ఊరు ఒక్కసారిగా షైన్ అయిపోయింది. అప్పటికే బాగా ఈ ఊరిలో చెక్క బొమ్మల గురించి దాని వాల్యూ దేశమంతా ఉంది. బట్ ఎప్పుడైతే ఈ బొమ్మ బయటకు వచ్చేసరికి ఏంటంటే దేశం అంతా పిచ్చెక్కిపోయింది. ఇలాంటి బొమ్మ ఎవరు తయారు చేయగలరా అంటే, ఈ తొల్లాపురం అనే గ్రామమే కాదు, దేశంలో చాలా గ్రామాల్లో ఇలాంటి వ్యాపారం జరుగుతుంది, ఈ బొమ్మల తయారీ జరుగుతుంది. వాళ్ళ రీజన్లో వాళ్ళ తయారీకి వాళ్ళు ఇష్టపడుతూ కొంటున్నారు, బాగానే ఉంది. అయితే ఎప్పుడైతే ఈ బొమ్మ బయటకు వచ్చిందో దెబ్బకి అందరూ మ్యాడ్ అయిపోయారు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యాపారం అనేది స్కేల్ మారిపోయింది, చాలా పెద్ద తరహాలో చూస్తున్నారు. పెట్టుబడులు ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. వ్యాపారస్తులు వాళ్ళ లాభాలు ఇప్పటిదాకా చేసుకున్నవన్నీ పెడుతున్నారు, కొన్ని బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. లైక్ అనుకున్న విధంగా బొమ్మ రాకపోవడం, ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నాడో అది కరెక్ట్గా చేయలేకపోవడం, ఇలాంటివన్నీ చాలా జరిగి రెండు విధాలుగా కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ జరిగిన దారుణం ఏంటంటే ఈ వ్యాపారస్తులు అందరూ కూడా వాళ్ళ బొమ్మల్ని ఎలాగైనా అమ్ముడు చేసేయాలని చెప్పి దానికి ఒక నకిలీ ముసుగు తగిలించారనమాట. నకిలీ ముసుగు అంటే ఏం లేదు, ఆ బొమ్మకి లేని విలువను తగిలించాయి. బొమ్మకి లేని విలువ తగిలించి ఆ బొమ్మ యొక్క ప్రైస్ పెంచేసి ఈ జనాలకు అమ్మడం స్టార్ట్ చేశారు. ఈ జనాలందరూ కూడా ఆ వ్యతిరేకత స్టార్ట్ అయింది. జనాలు ఈ బొమ్మలు రేట్ పెరిగిపోవడం, కొనాలా వద్దా, వాళ్ళు
హాబీ అయిపోయింది. లైక్ ఆ బొమ్మలు వాళ్ళ ఇంట్లో రొటీన్ అయిపోయింది. వాళ్ళు కొత్తది దించినప్పుడల్లా వీళ్ళు కొనడం అలవాటు అయిపోయింది. కానీ ఒక టైం వచ్చేసరికి ప్రైస్ పెరిగిపోయేసరికి అందరూ ఆలోచిస్తుంటారు కదా. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో వీళ్ళు ఏంటంటే ఈ వ్యాపారస్తులు కూడా కొంతమంది ఈ చెక్కకు కూడా బాగా విలువ పెరిగిపోయింది. ఈ చెక్కలు పర్టికులర్ చెక్కకి ఒక ప్రైస్ ఉంటుంది. బట్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఎండ్ ప్రోడక్ట్ తయారవుతుంది అంటే దానికి మనం ఎంత ఖర్చు పెడుతున్నామో అదంతా కూడా దృష్టిలో పెట్టుకొని దానికి తగిన ప్రైస్ పెట్టుకొని అమ్ముకుంటాం. వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసుకుంటే ఎంతమంది బొమ్మలు కొంటే మనకు ఒక లాభం వస్తుంది, ఆ ఎస్టిమేషన్లో దీనికి ఒక ప్రైస్ పెట్టుకున్నారు. స్టిల్ అగైన్ మళ్ళీ అక్కడ కూడా ప్రైజెస్ పెరిగిపోతాయి. తీరా చూస్తే ఆ బొమ్మలు వీళ్ళు అనుకున్న స్థాయిలో ఉండట్లేదు. కొంచెం ఆ ఇబ్బందులు అనేవి క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అదిగా మీకు అసలు స్టోరీ అర్థమైపోయింది. ఇప్పుడు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూర్తి వీడియో కూడా ఆపకుండా చూడండి. ఓకే, మళ్ళీ టొల్లపురంకి వెళ్దాం. అయితే ఇలా జరుగుతున్న టైంలో ఆ ఊర్లోనే ఉన్న కొంతమంది దొంగలు ఈ సిచ్యువేషన్ అంతా గమనించడం స్టార్ట్ చేశారు. ఏంటి, ఈ వ్యాపారస్తులు కొంతమంది, అందరూ కాదు కొంతమంది చేస్తున్న ఈ రేట్లు పెంచేసే మ్యాజిక్, ఈ ప్రజలు ఇబ్బంది పడడం, ఇవన్నీ కూడా దొంగ గమనించి ఎవరికి తెలియకుండా చాటుగా ఆ కొన్ని బొమ్మల్ని దొంగలిస్తూ ఉంటాడు. ఈ వ్యాపారస్తుడికి తెలియదు, ఆ బొమ్మలకి తెలుసు. బట్ స్టిల్ ఆ బొమ్మలు అలా దొంగలించేసి ఇలా ఈ ప్రజలకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. డౌట్ రావాలి కదా, దొంగోడు అక్కడ దోచేస్తున్నాడు, ఇక్కడ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. సమాజ సేవ కాదు. పోనీ అతనికి లాభం ఎలా వస్తుంది? ఏది లేకుండా అయితే అంత రిస్క్ చేయడు కదా, దొరుకుతాం కదా. సో ఇక్కడ జనాలకు అర్థం కాకుండా చేస్తుంది ఏంటంటే ఆ బొమ్మ మీద తనదంటూ ఒక ఏదో ముద్ర వేసుకొని పంపించడం, తన గురించి గొప్పగా చాటింపు వేసుకోవడం, ఇలా చేస్తూ దొంగలు ఏంటంటే వీళ్ళకి ఆ బొమ్మలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ఎవరికి అర్థం కాని పాయింట్ ఏంటంటే ఈ ప్రజలకు తెలియకుండా ఇండైరెక్ట్గా వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న వస్తువులన్నీ కాజేస్తూ పోతున్నారు. అయితే ఇక్కడ మెయిన్ ఈ ప్రజలకు కూడా తెలుసు ఏదో జరుగుతుంది, మన ఇంట్లో కూడా వీడు వస్తున్నాడు, పట్టుకెళ్ళిపోతున్నారు, ఏదో జరుగుతుందని తెలుసు. అయితే ఇక్కడ దొంగల కన్నా భయంకరమైన ఈ ప్రజలు ఏంటంటే మా ఇంట్లో ఏముందా ఆల్రెడీ ఎఫర్ట్ చేయలేకపోతున్నాడు అంటే కొంచెం అంత ఏం లేని వాళ్ళే కదా, మా ఇంట్లో ఏముందలే, ఎవడు చేస్తాడులే, ఇది తీసుకెళ్ళింది ఏమి ఉంటుందిలే, అంత విలువైన వస్తువులు మా దగ్గరే ఉంటాయి, ఇది పట్టుకెళ్తే ఆ చెప్పో లేకపోతే ఈ గరిటో పట్టుకెళ్ళాలి అంతే కదా అన్న ఫీలింగ్లో చాలా లైట్ తీసుకున్నారు. ఈ దొంగడు కూడా అదే లైట్ మీద ఆ బొమ్మలు ఇవ్వడం, ఈ సైలెంట్గా ఏమరపాటులో ఉంటూ ఆ బొమ్మతో కాలక్షేపం చేసే టైంలో సైలెంట్గా వస్తువులు పట్టుకెళ్ళిపోవడం, ఇలా జరుగుతూనే ఉంది. అయితే కొంతమంది ఇది గమనిస్తూ దీని గురించి ఇలాగ ఏదో జరగబోతుంది, మనం అలా కాదు డైరెక్ట్గా కొనుక్కోవాలని ఎవరైనా వాయిస్ రేజ్ చేసి లేదు ఇలా కాదు, ఇది కరెక్ట్ కాదేమో అనే డౌట్స్ క్రియేట్ చేస్తే, అంటే అప్పట్లో సైంటిస్టులని ఎలా చూసేవాళ్ళు, వాడు ఏదో తయారు చేస్తున్నాడంటే వీడు కరెక్టే కాదు తప్పు అని చెప్పి తిట్టు కొట్టేసి పంపించేవాళ్ళు కదా. ఆ టైప్లో ఇలా మాట్లాడే కొంతమంది ఉంటారు. ఈ 100 మంది ఇలాగే ఒకే ఫ్రీగా వస్తే తినేద్దాం అని ఆలోచన ఉంటుంది కదా. లైక్ 20 మంది 30 మంది కొంచెం తెలివైన వాళ్ళు ఉంటారు. 20 మంది 30 మందిలో కూడా 10 మంది మాట్లాడతారు తిరిగి వద్దు అని చెప్పి. ఈ మిగతా 20 మంది ఏంటంటే సర్లే మనకి ఇందులో పక్కన పెట్టేస్తారు. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ 100లో 30 మంది ఏంటంటే వీళ్ళకి అర్థమవుతుంది ఏం జరుగుతుంది, ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అనేసి కొంచెం మాట్లాడి ఇలా కాదు ఇలా జరుగుతుంది కొంచెం జాగ్రత్త అంటే అనేసరికి వీళ్ళనే తిరిగి తప్పు పట్టే పరిస్థితికి వచ్చేసింది. ఈ ప్రజలందరూ కూడా మీరు చెప్పేదేంటి, వాడు నాకు ఫ్రీగా ఇస్తున్నాడు, వాడు అది ఇది అని. అయితే ఇదంతా కూడా వ్యాపారస్తులు, కొంతమంది ఊరి ప్రజలు, వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళి జమీందారు గారి ముందు పెట్టారు. అయ్యా మా బొమ్మలు ఇలా దొంగలించేస్తున్నారు, చూస్తేనేమో వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి బొమ్మలు, వాళ్ళందరూ ఆ బొమ్మలతో ఆడుకుంటున్నారు, అలా అనిపోయిన వాళ్ళు ఏమైనా లాభపడుతున్నారంటే వాళ్ళకి తెలియకన్నా వాళ్ళకి బోల్డ్ వస్తువులు పోతున్నాయి,
ఇదంతా ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన దగ్గర పెట్టేసరికి ఆయన ఏవో స్ట్రాటజీలు పన్నేసి అవి ఇవి చేసేసి ఆయన సైనికులను పంపించేసి ఈ దొంగల్లో కొంతమందిని పట్టుకోగలిగారు. ఫోన్లో దొంగలను కొంతమంది నేను పట్టుకున్నా, వీళ్ళని పట్టుకొని మిగతా వాళ్ళని లాగేయచ్చు కదా అని జమీందారి ఆయన మిగతా ఎవరైతే సైనికులు అండ్ వ్యాపారస్తులు అందరూ కూల్గా ఉండే టైంలో ఈ ప్రజలందరూ తిరగబడ్డం మొదలుపెట్టారు. ఏంటి, వాళ్ళని ఎలా మీరు పట్టుకుంటారు, వాళ్ళని ఎలా మీరు కారాగారంలో వేస్తారు, అది తప్పు, వాళ్ళు మంచోళ్ళు గొప్పోళ్ళు అని ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చేస్తున్నారు. మన కేజీఎఫ్ సినిమాలో రాకీ బాయ్కి ఇచ్చినంత ఎలివేషన్. ఈ జమీందార్కి ఎవరు వ్యాపారస్తులకి అర్థం కావట్లే, అదేంటిది వీళ్ళని ఇలా చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని చూస్తే ప్రజలందరూ తిరగబడి ఆ జమీందార్ని తప్పుపడుతూ వాళ్ళు చేసింది కరెక్టే అంటూ మాట్లాడుతూ వీళ్ళకి జరుగుతున్న నష్టాన్ని వీళ్ళు పట్టించుకోవట్లేదు, చాలా చిన్న మ్యాటర్గా చూస్తున్నారు. కానీ అది ఎంత పెద్ద మ్యాటర్ వాళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళకి జరుగుతున్న నష్టం చిన్న 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 వస్తువు తీసుకుంటూ పోతే అది ఎంతవరకు పోతుంది, ఇచ్చేప్పుడల్లా ఏదో ఒకటి తీసుకెళ్తున్నాడు. సో అది పెద్ద మ్యాటరే, వాళ్ళున్న ఆర్థిక పరిస్థితికి వాళ్ళున్న సిచ్యువేషన్కి చాలా పెద్ద మ్యాటర్. అది వాళ్ళకి అర్థం కాక ఇదంతా జరుగుతుంది. అయితే ఇక్కడ ఆ వ్యాపారస్తులు చేసిన తప్పేంటి, ఈ ప్రజలకున్న ఆ పిచ్చి ఆ ఇష్టాన్ని ఏదైతే ఉందో కొంచెం అవకాశంగా తీసుకున్నారు. ఆ బొమ్మల్ని రేటు పెంచి అమ్మడం, ఆ చెక్కకున్న విలువ పెంచేసి, లేదంటే కొన్ని బొమ్మలకి లేని ముసుగులు తగిలించేసి దానికి లేని విలువని ఇచ్చేస్తూ ఇలా కొన్ని తప్పులు చేస్తూ వచ్చారు. అలా కాకుండా వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళ బొమ్మని అమ్ముకోగలిగితే, అది ఈ వీళ్ళకి నచ్చి కొనుగోలు పెరిగితే వాళ్ళకి వ్యాపారం జరుగుతుంది, ఇంకో 10 మంది కూలీ కలుగుతుంది, అన్నీ కూడా బాగానే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ తనుకొని మూడో వాడికి అవకాశం ఇచ్చేశారు. సో ఇది ఇక్కడితో పూర్తి అయిపోయేది కాదు, రెండు వైపులా ఉంది మిస్టేక్. అంటే ఇప్పుడు ప్రజలు వీడికి సపోర్ట్ చేస్తున్నారు దొంగ కదా అని వీడు మంచోడు కాదు, అలా అని అదేంటిది మొత్తం కంప్లీట్గా వ్యాపారస్తులదే తప్పు అనలేదు, రెండు వైపులా ఉంది. ఇది క్రైమ్, అది తప్పు, చాలా తేడా ఉంది. అది తప్పు లైక్ మోసం చీటింగ్ ఇంతవరకు అనొచ్చు, కానీ ఇది క్రైమ్, ఇది అర్థం చేసుకోలేకపోతున్నారు ఎవరు. సో ఇది ఈ కంప్లీట్ వీడియో టొల్లాపురం అనే గ్రామం గురించి, అక్కడ ఉన్న వ్యాపారస్తుల గురించి, దొంగల గురించి, అక్కడ ఉన్న ప్రజల మనస్తత్వం గురించి. సో మీకు ఈ వీడియో అర్థమయ్యే ఉంటుంది ఖచ్చితంగా. సో నా ఈ కొత్త ప్రయత్నాన్ని మీరు మెచ్చుకోగలిగితే ఈ వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోసే కావాలి, ఈ స్టైల్లోనే కొన్ని టాపిక్స్ మాట్లాడాలి అనుకుంటే కూడా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఖచ్చితంగా వింటాను, తెలుసుకుంటాను. ఒకవేళ మీరు ఇలా బాగుంది అనుకుంటే